Hi guys, this is Shalini again. Welcome back to my YouTube channel. అంటే కొత్త ఛానల్ ఏం కాదు, పాత ఛానలే. బట్ మళ్ళీ ఈ 1.5 year తర్వాత నేను ఆపేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నా కాబట్టి వెల్కమ్ బ్యాక్. హాయ్ 1.5 yearsలో చాలా మంచి థింగ్స్ జరిగాయి అండ్ కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా జరిగాయి. సో ఈ అన్ని విషయాల కంటే ఒక హైలైట్ విషయం చెప్తాను. ఐ గ్రాడ్యుయేటెడ్ గైస్ ఆఫ్టర్ 4.5 years. సో అందరికీ తెలుసు కదా, నేను కాలేజ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసే 3rd yearలో ఉన్నప్పుడు. అండ్ 4 years నేను చాలా హ్యాపీగా కూల్గా కొంచెం సాడ్గా నా కోర్స్ కంప్లీట్ చేశాను. 4 years కోర్స్ అండ్ 6 months ఇంటర్న్షిప్. అండ్ నా ఇంటర్న్షిప్ నేను వేరే దగ్గర చేశాను. అండ్ ఆ ఇంటర్న్షిప్ నేను వేరే దగ్గర చేసిన వల్ల నాకు మంచి ఫ్రెండ్స్ అందరూ కూడా పరిచయం అయ్యారనమాట. సో ఐ హ్యావ్ 2 friend circles నౌ. యూజీలోనే 2 friend circles ఉన్నాయి. ఒకటి వచ్చి కాలేజ్ అనమాట కోర్స్ అప్పుడు, ఇంకోటి వచ్చి ఇంటర్న్షిప్ అప్పుడు. సో కాలేజ్లో వాళ్ళు 4 yearsలో ఎంత ఇచ్చారో వాళ్ళు 6 monthsలో కూడా అంతే ఇచ్చారు. సో నాకు ఇప్పుడు 2 friend circles విత్ మచ్ క్లోజర్ ఫ్రెండ్స్. ఓకే, యాక్చువల్లీ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ దమ్. అండ్ ఐ లెర్న్డ్ సో మచ్. లైక్ ఒకే దగ్గర ఉండి ఒకటే ఎన్విరాన్మెంట్, ఒకే పీపుల్ని చూస్తూ అదే నేర్చుకోకుండా కొంచెం బయటికి వెళ్ళి కొత్తగా నేర్చుకున్నాను. ఏంటో అసలు నాకు వర్డ్సే రావట్లేదు. అయ్యో. ఓకే, చాలా డేస్ అయింది కాబట్టి కెమెరా ముందుకు వచ్చి నాకు కొంచెం తలపడుతున్నాను అనమాట. సబ్స్క్రైబ్ అలా కాకుండా సబ్స్క్రైబ్. నేను ఈ వీడియో చేసే ముందు కూడా చాలా బ్లోపర్స్ వచ్చాయి ఈ సబ్స్క్రైబ్ చెప్పేటప్పుడు. నాకు మర్చిపోయా, కానీ నేను ప్రీవియస్ వీడియోస్ చూసుకున్నప్పుడు మాత్రం ఏడ్చా గైస్, సీరియస్లీ. నేను మా ఫ్రెండ్స్తో చేసిన వీడియో ఒకటి ఉంది మేము బయటికి వెళ్ళినప్పుడు. అండ్ వి వర్ సో హ్యాపీ. అండ్ నాకు అనిపించింది మేబీ ఒకవేళ ఫొటోస్ వీడియోస్ తీసున్నా కూడా అప్పటి వరకు మనం ఉంచుకోం కదా. ఇప్పుడు స్టోరేజ్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చినా కూడా అప్పుడప్పుడు ఓకే ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి అని చెప్పి డిలీట్ చేస్తాం. కానీ నాకు అప్పుడు చూసుకోగానే నాకు నిజంగా అనిపించింది ఒకవేళ ఇది ఆ ఫోన్లో కానీ ఉంటే నేను బై మిస్టేక్ అని డిలీట్ చేస్తుంటాను. కానీ యూట్యూబ్లో పెట్టాను కాబట్టి ఉన్నాయి. అండ్ నేనైతే అదే అనుకున్నా. నాకు నిజంగానే అప్పుడు మీరు ఎమోషనల్ అనుకోవచ్చు, బట్ నాకు నిజంగానే కళ్ళలో నీళ్ళు వచ్చాయన్నమాట. ఆనంద బాష్పాలు. అండ్ అప్పుడు నేను ఇన్స్టాలో మళ్ళీ అది నేను చూస్తున్నట్టు పోస్ట్ చేశాను, స్టోరీ పోస్ట్ చేసి మళ్ళీ మా ఫ్రెండ్స్ని ట్యాగ్ చేశాను అనమాట. అండ్ నేను ఇప్పుడు నా ఫ్యూచర్ వీడియోస్ కూడా చూసుకోవాలనుకుంటున్నాను అనమాట. నేను నా ఫ్యూచర్లో నా యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకోవాలి. ఓకే, నేను ఈ టైంలో ఇలా ఉన్నాను, ఈ ఫ్రెండ్స్తో ఇలా ఉన్నాను, ఆ ఫ్రెండ్స్తో అలా ఉన్నాను, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, అలా సెలబ్రేట్ చేసాము, ఇలా సెలబ్రేట్ చేసాము. బికాజ్ ఐ వాంట్ టు రీలీవ్ ద మూమెంట్ అనమాట. మళ్ళీ చూసుకొని హ్యాపీగా ఉండాలి. అప్పుడే మనకు గుర్తొస్తుంది ఓకే మనం ఈ ఫ్రెండ్స్తో ఇప్పుడు దూరంగా ఉన్నా కూడా ఇప్పుడు అయి ఉండొచ్చు. ఇప్పుడు అప్పుడు క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు దూరంగా ఉన్నా కూడా, దూరం ఇన్ ద సెన్స్ నాట్ లైక్ విడిపోయి కాదు, దూరంగా ఉన్నా కూడా వేరే ప్లేస్లో ఉన్నా కూడా మనకు అనిపిస్తుంది ఓకే నేను మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు మేము ఇలా చేసాము, ఇలా ఎంజాయ్ చేసాము, ఇలా హ్యాపీగా ఉన్నాము అని. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నేను అలాగే ఇంకా అన్ని వీడియోస్ కూడా అలాగే రికార్డ్ చేసుకొని యూట్యూబ్లో సేవ్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నా. బికాస్ ఐ వాంట్ టు రిలీవ్ ద మూమెంట్ అండ్ ఐ వాంట్ టు సేవ్ ఆల్ ద మూమెంట్స్ దట్ ఐ కుడ్. అండ్ నేను ఒక ఇన్స్టా రీల్ చూశాను. ఏంటంటే నా ఫోన్ స్టోరేజ్ 256 GB సరిపోవట్లేదు కాబట్టి నేను యూట్యూబ్లో ఇన్స్టాలో స్పామ్ చేసి పెట్టుకుంటాను అని. కానీ అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు మనకు సరిపోని ఫొటోస్ వీడియోస్ అన్నిటినీ కూడా మనం మొమెంట్స్ లాగా వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే తర్వాత మనం చూసుకున్న దానికో ఉంటుంది, మన ఫోన్లో కూడా స్టోరేజ్ ఉంటుంది కదా. సో అది కూడా కరెక్టే. అండ్ నేను మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ అలా వాళ్ళతో నేను ఫోటోలు తీసుకోలేదు, వాళ్ళతో ఆ మూమెంట్ నేను ఉండలేకపోయాను అనే ఫీలింగ్ నాకు రాకుండా అన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ ఎత్తిపెట్టుకోవాలనుకుంటున్నా. బికాస్ ఇప్పుడు మనం టైం అయిపోద్ది స్టోరేజ్ ఎక్కువైపోతూ ఉంటుంది లైఫ్లో. సో ఆ స్టోరేజ్తో పాటు కూడా
ఈ మూమెంట్స్ని ఏంటి నేను డిలీట్ చేయాలనుకోవట్లేదు. సో ఐఎమ్ పోస్టింగ్ ఆల్ ద ఫొటోస్, బట్ సపరేట్గా పోస్ట్ చేస్తున్నా. యూజీ ఫస్ట్ ఇయర్, యూజీ సెకండ్ ఇయర్, యూజీ థర్డ్ ఇయర్, యూజీ ఫోర్త్ ఇయర్ అని సపరేట్గా అన్ని ఇయర్స్ ఫొటోస్, మా ఫ్రెండ్స్ ఫొటోస్, నా ఫొటోస్, మా వీడియోస్ నేను అన్నిటిని కలిపి స్టోర్ చేసుకుంటున్నాను అనుకున్నా గైస్. అండ్ ఆల్సో నా ఇంటర్న్షిప్ది కూడా. సో యా, అవే నా స్టార్టింగ్ వీడియోస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ నుంచి నా ఛాలెంజ్ వీడియోస్ వస్తాయి అన్నమాట. సో ప్లీజ్ డూ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్ and click the bell icon to get more info. మీరు బెల్ కొట్టగానే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. మెసేజా? నో, నోటిఫికేషన్ ఓకే, నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అప్పుడు మీరు నా వీడియో చూసి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఓకే, సో యా, మీరు కూడా ఇలా స్టోర్ చేసుకోండి. నేను ఒకటే చెప్తాను, ఎవరు ఏమనుకుంటున్నారు అనేది మనకు అనవసరం. ఓకేనా? ఫస్ట్ థింగ్, మన ఇష్టం, మన ఫోన్, మన ఫోటోలు, మన వీడియోలు, మన యూట్యూబ్, మన ఇన్స్టాగ్రామ్. సో ఎవరైతే మనకేంటి, హ్యాపీగా పోస్ట్ చేసుకోండి. ఈరోజుకి ఇంకా బాయ్. అలాగే మర్చిపోవద్దు, ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్పటిలాగా చేద్దాం, లైక్, కామెంట్, share and subscribe to my YouTube channel Shalu Talks. So yeah, bye bye.